అండ్ ఎన్టీఆర్ గారికి ఎందుకు సార్ ఇరుముడి మీద ఫస్ట్ నుంచి కూడా అనౌన్స్మెంట్ నుంచి కూడా ఒక బలమైన నమ్మకం అంట జూనియర్ ఎన్టీఆర్ గారికి, పక్కా కొట్టది పక్కా అంటే కొట్టది. మా రవి గారికి, ప్రొడ్యూసర్ రవి గారికి మంచి అసోసియేషన్ ఉంది తారక్ సార్తో. సో డిస్కషన్లో ఉన్నప్పుడు మైత్రిలో జరిగే సినిమాలన్నిటి గురించి ఒక డిస్కషన్ వస్తుంది కదా, ఉన్నప్పుడు ఈ సినిమా గురించి అందరికీ ఇరుముడు అనగానే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కదా, ఒక వైబ్. సో ఆయనకి అనిపించిందంట. ఎప్పుడైనా మాట్లాడారు? నేను ఇప్పుడు మాట్లాడలేదు. సో ప్లానింగ్ ఉందా అంటే నేను అడిగేది రామ్ చరణ్ గారిని, ఎన్టీఆర్ గారు కానీ, బన్నీ గారు కానీ ఆ స్థాయిలో ఒక కాల్ వచ్చి ఒక మంచి కథ చెప్పమంటే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. బట్ ఫస్ట్ నేను పర్ఫెక్ట్గా ఒక కథ అనుకుంటే అప్పుడు నేను కాన్ఫిడెంట్గా నేను కూడా సార్ ఈ కథ ఉంది వినండి అని ఎవరికైనా చెప్పడానికి బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ రైటింగ్. ఎందుకు నేను పదే పదే ఇంత బలంగా అడుగుతున్నానంటే మీ స్కిల్స్కి కానీ, మీ రైటింగ్ కానీ, మీ టెక్నిక్ కానీ ఆ స్థాయి సినిమా తీయగల మ్యాజికల్ కెపాసిటీ మీకు ఉంది. ఇన్ని రోజులు ఒకే ఒక్క దగ్గర ఆగిందంటే ఆ మార్కెట్ క్యాలిక్యులేషన్స్. సో ఇరుముడి ఆ లైన్ని చెడిపేసింది. సో ఈగర్గా వెయిట్ చేస్తాం సార్ ఇంకా పెద్ద స్కేల్లో పెద్ద సక్సెస్. సో శివ నిర్వాణ అనే వ్యక్తి స్థాయి, బలం ఏందనేది మేము అంతా చూస్తున్నాము. సో మిమ్మల్ని వేరే లీగ్లో చూడాలనుకుంటున్నాము.